అమరావతి స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి అవగాహన ఒప్పందం కుదిరిన వెంటనే కార్యాచరణ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు స్టార్టప్ ప్రాంత అభివృద్ధి కమిటీ తొలిసారి సమావేశమై ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సారథ్యంలోని ఈ కమిటీ ప్రతి 6 నెలలకొకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ప్రతి 2 నెలలకు ఒకసారి అధికారుల స్థాయిలోనూ ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షిస్తారు. ఈ కమిటీలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల, నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. సింగపూర్ తరపున ఈశ్వరన్తో పాటు మరో 4 సభ్యులు ఉంటారు. ప్రభుత్వం తరపున చేపట్టిన కార్యక్రమాలు, ఇప్పటికే రాజధానికి వచ్చిన విద్యాసంస్థలు, వాటికి భూ కేటాయింపులను చంద్రబాబు కమిటీకి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాల్ని అనుసరిస్తున్నామని వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో త్వరలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. స్విస్ ఛాలెంజ్లో ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్ కన్సార్టియం ఎంపికైన వెంటనే తమ దేశ మంత్రివర్గ భేటీలో చర్చ జరిగిందని సింగపూర్ ప్రధాని పూర్తిగా మద్దతిచ్చారన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు రానున్న సింగపూర్ ప్రధాని అమరావతిని సందర్శిస్తారని ఈశ్వరన్ వెల్లడించారు. సింగపూర్పై ఆంధ్రప్రదేశ్ విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.